హలో మైడియర్స్, నేను 2024 అక్టోబర్లో ఎల్టీఐ మైంట్రీ ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నన్ను అడిగిన 2 కోడింగ్ క్వశ్చన్స్ చేసి చూపిస్తారు చూడండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే అనమాట. ఒక అరే ఇచ్చి దాంట్లో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాళ్ళు క్వశ్చన్ ఇస్తే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా యూస్ చేసి దాన్ని సాల్వ్ చేయొచ్చండి. నేను దానికోసం పైథాన్ చూస్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ నమ్స్ అనే ఒక అరే తీసుకున్నాను. దీంట్లో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలి నాకు. నార్మల్గా మనం ఎలా చేస్తామంటే సార్టింగ్ మెథడ్ యూజ్ చేయకుండా ఎలా చేయొచ్చు అంటే లూప్ చేస్తాము. లూపింగ్ యూజ్ చేసి మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని మ్యాక్స్ ఈక్వల్స్ 0 పెట్టుకొని మొత్తం లూపింగ్ చేసుకొని ప్రతి ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. ఏదైతే ఎక్కువ ఉంటుందో మ్యాక్స్ని అప్డేట్ చేసుకుంటూ వస్తాం. ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ మెథడ్ అనమాట, నార్మల్గా అందరూ చేసేది. నేనేం చేశానంటే సార్ట్ మెథడ్ యూజ్ చేశానని చెప్పి సార్ట్ మెథడ్ యూజ్ చేసి చేశానండి. దానికి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి. నమ్స్ డాట్ సార్ట్ చేశాను. సార్ట్ చేసి ఏమైతే సో మనకి నార్మల్గా సార్ట్ మెథడ్ ఏం చేస్తుంది, ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. సో మన లార్జర్ ఎలిమెంట్స్ అన్నీ లాస్ట్లో ఉంటాయి, ఇండెక్సింగ్ లాస్ట్లో ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ కొండి లాస్ట్ ఇండెక్స్లో ఉంటుంది, సెకండ్ లార్జెస్ట్ దాని ముందు ఇండెక్స్, థర్డ్ లార్జెస్ట్ దాని తర్వాత ముందు ఇండెక్స్లో ఉంటుంది. సో ఇప్పుడు లార్జర్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలంటే దానికి డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో రాస్తారు చూడండి. సెకండ్ లార్జర్ అని చెప్పి పెట్టాను చూడండి, కోలన్ కామా నమ్స్ ఆఫ్ -1 ఇచ్చామనుకోండి, ఈ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. మనకి ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలి. సో -2 ఇచ్చాను అనుకోండి, మనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది. చూడండి 39. ఇక్కడ దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మూవ్ పెండింగ్ జాబ్స్ టు ద ఫ్రంట్ ఆఫ్ ది క్యూ అండి. నార్మల్గా మనకి ఓఎస్లో చూసుకుంటే జాబ్స్ అన్నిటిని క్యూలోకి వేసుకొని షెడ్యూల్ చేసుకొని ఏవైతే పెండింగ్ జాబ్స్ ఉన్నాయో వాటిని ప్రాసెస్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0s 1s ఉన్నాయి. 1 మీన్స్ అంటే అది పెండింగ్ జాబ్, దాన్ని ప్రాసెస్ చేయాలి. 0 మీన్స్ అది అయిపోయింది. సో ఏవైతే 1s ఉన్నాయో వాటిని అన్నిటిని ఫ్రంట్కి మూవ్ చేయాలి. దానికోసం కోడ్ రాయమన్నాడు. దాన్ని కూడా నేను పైథాన్లోనే రాశానండి. ఇక్కడ రాసి చూపిస్తారు చూడండి. ఒక లూప్ తీసుకున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ జాబ్స్, ఫస్ట్ ట్రావర్స్ ఎనిక్ లూపు ఇఫ్ ఐ ఈక్వల్స్ టు కాదు జాబ్స్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు 1. దట్ మీన్స్ అంటే పెండింగ్ జాబ్, ఏదైతే పెండింగ్ జాబ్ ఉంటుందో దాన్ని ఫ్రంట్కి మూవ్ చేయాలి. దానికోసం నేను ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. జాబ్స్ డాట్ ఇన్సర్ట్. ఈ ఇన్సర్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే 2 పారామీటర్స్ తీసుకుంటుందండి. ఒకటి వచ్చేసి ఇండెక్స్, మనం ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలో ఆ ఇండెక్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ ఇస్తే ఆ వాల్యూని ఆ ఇండెక్స్లో పోయి వేసేస్తుంది. మనకి ఫ్రంట్కి కావాలి కాబట్టి 0 ఇండెక్స్ ఇచ్చుకుంటాను. దాని తర్వాత పాప్ వాల్యూ కావాలి మనకి. ఏ వాల్యూ? జాబ్స్ డాట్ పాప్. ఈ పాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇండెక్సింగ్ తీసుకొని ఆ ఇండెక్సింగ్లో ఉన్న ఎలిమెంట్ని పాప్ చేసి రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసేదాన్ని మనం ఇన్సర్ట్ మెథడ్కి ఇస్తాను, అంతే సింపుల్. ఐ ఇచ్చాను అనుకోండి, ఆ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ పాప్ అయ్యి జాబ్స్లోకి ఇన్సర్ట్ అయిపోద్ది, అంతే అండి. చూడండి, దాని తర్వాత ప్రింట్ చేసుకుంటాను. ప్రింట్ షెడ్యూల్ జాబ్స్ అని చెప్పి జాబ్స్ని ప్రింట్ చేసుకుంటా, అంతే అండి. రన్ చేస్తా చూడండి మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. ఉన్న వన్స్ అన్నీ ఫ్రంట్కి మూవ్ అయిపోయాయి, అంతే అండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. ఫర్ మోర్ వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.